హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నాకైతే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఈ మధ్యలో. దాని గురించి మీతో చెప్దామనేసి నేను వీడియో అయితే తీస్తున్నానండి. నేను అప్పుడే 2 నెలలు అయిందండి నేను మిషన్ పెట్టి. నేను ఈరోజు బ్లౌజులు కట్ చేస్తున్నానంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అసలు ఏమైంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. ఇవి అయితే సాయంత్రానికి ఇచ్చేసేయాలి. మొత్తం 5 బ్లౌజులు అండి. 3 నార్మల్ బ్లౌజులు, 2 లైనింగ్ బ్లౌజులు. కుట్టాల్సినవి ఎన్ని ఉన్నాయో, లోపల ఇంకా ఇప్పుడు వచ్చిన అర్జెంట్ బ్లౌజ్ ఎన్ని ఉన్నాయో కూడా ఈ వీడియోలో మీరు చూడండి. నేనైతే అసలు నా హెల్త్ గురించి ఏమైంది అనేది నేనైతే మీకు చెప్తానండి వివరంగా. నాకైతే టైఫాయిడ్ వచ్చిందండి ఫస్ట్. ఆ టైఫాయిడ్ వచ్చినప్పుడు నేను ఒక 10 రోజులు రెస్ట్ తీసుకున్నానండి. అంతే. డాక్టర్ గారు అయితే 2 నెలల వరకు అసలు ఏమీ చేయొద్దు అన్నారు. 10 రోజుల తర్వాత బాగుంది కదా అనేసి బట్టలు కూడా చాలా ఉన్నాయని స్టార్ట్ చేశానండి మిషన్ కుట్టడం. మళ్ళీ స్టార్ట్ చేసినా పర్వాలేకపోను, కానీ నేనైతే వాటర్ అస్సలు తాగేదాన్ని కాదండి. వాటర్ తాగడానికి లేచి మన లోపలికి గ్లాస్ వాటర్ తాగితే ఈ లోపల మనకి టైం వేస్ట్ అయిపోద్దని అన్నట్టు ఇంకా నేను అలా పనిచేసేదానండి. అలా పనిచేయడం వల్ల నాకు మళ్ళీ నేను పని స్టార్ట్ చేసిన వారం రోజులకి మళ్ళీ నాకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయిందండి. ప్రాబ్లం ఏంటంటే వాటర్ తాగక యూరిన్ ఇన్ఫెక్షను, నెక్స్ట్ వచ్చి వెనకాల సైడ్ కిడ్నీ దగ్గర నొప్పి, ఈ డస్ట్ ఎలర్జీ మొత్తం అన్నీనండి. ఇంక అసలు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆయన కూడా తిట్టారు, మీరు వచ్చి ఒక 20 రోజులు కూడా నెల కూడా కాలేదమ్మా, మళ్ళీ ఏంటి మీరు ఒక 3 నెలలు 4 నెలల వరకు మిషన్ బంద్ చేస్తేనే మీకు బాగుంటుంది, లేదంటే అసలు చాలా ఇదిగా ఉంది, మీకు యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, వాటర్ ఎక్కువ తాగాలని. అంటే నేను అసలు వాటరే తాగలేదండి అసలు. కానీ మనం ఎంత డబ్బులైనా ఆరోగ్యం ఉంటే సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పాడైపోతే ₹1 కూడా మనకి రాదు. మనకి చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి. తర్వాత మనకు ఆరోగ్యం ఇదిగా ఉంటే మనం బాగుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు ఇంచుమించు ఒక నెల 15 రోజులు పట్టయితే నేను అస్సలు ఏమీ చేయట్లేదండి. నా వాయిస్లో కూడా మీకు తెలుసుద్ది వాయిస్ ఎలా ఉందో. ఇప్పుడు మాత్రం మళ్ళీ చాలా బట్టలు ఉన్నాయి కదా అని మళ్ళీ స్టార్ట్ చేశానండి. కానీ నా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఇవాళ కాదండి, 16 సంవత్సరాలు బట్టి వాళ్ళు నా దగ్గరికి రావడం అండి బట్టలు కుట్టించుకోవడానికి. అందు గురించి అందరూ కూడా ఫోన్ చేసి, ఏం పర్వాలేదు అక్క, అవసరమైతే మేము ఏమన్నా ఇంట్లో కట్టుకుంటాం, కానీ మీరు అయితే అసలు మిషన్ ఎక్కొద్దు, అప్పుడే ముందు మీరు మంచిగా ఉండండి అనేసి అందరూ కాల్ చేసి నాకు చెప్పారండి. దాని గురించి నాకు చాలా అంటే చాలా అసలు ఇదైందండి. లేకపోతే కొంతమంది అయితే లేదండి మీరు కుట్టినప్పుడు ఎందుకు తీసుకున్నారు, ఇచ్చేసేయండి అన్నట్టు మాట్లాడతారు. కానీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా అలా ఉండరండి. అసలు నా సొంత మనుషులానే ఉంటారు వాళ్ళంతా. ఎవరైనా సరే టైలరింగ్ చేసేవాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, మనకి ఎన్ని పనులు ఉన్నా సరే టార్గెట్ అయితే పెట్టుకోవద్దు. ఈరోజు 6, 7, 10 అస్సలు వద్దండి. మనకి ఆరోగ్యం బాగుంటే రోజుకి 4 కుట్టుకున్నా చాలండి. తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు. ముందు ఆరోగ్యం కాపాడుకోండి. వాటర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ వాటర్ తాగండి. నేను కూడా ఈరోజే స్టార్ట్ చేశాను, లెక్క పెట్టుకున్నానండి వాటర్ రోజుకి ఎన్ని తాగాలని. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. తప్పకుండా మీరు కూడా అలాగే ట్రై చేయండి. నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.